హాయ్ హలో అండి. ఆలూతోటి మంచి రెసిపీ, చపాతీ పూరి దేంట్లోకైనా బాగుంటుంది. చాలా ఎమ్మీ రెసిపీ. ట్రై ఇట్, చాలా బాగుంటుంది. ట్రై ఇట్, చేసి చూపిస్తాను పదండి. మంచిగా ఒక 3-4 ఆలుగడ్డలు తీసుకొని మంచిగా ఉడకబెట్టుకోండి మెత్తగా. ఈ విధంగా పొట్టు తీసేసుకొని మంచిగా వీటికి మంచిగా ఒక సమానంగా కట్ చేసుకొని ఆ లోపల ఉన్న గుజ్జును తీసేసి డిప్పలాగా ఒక మంచి కప్పులాగా తయారు చేసేసుకోండి. అన్ని ఆలుగడ్డలను మంచిగా మెల్లగా స్మూత్గా తీసుకోవాలి. కొంచెం ఆయిల్ వేసేసుకొని వీటిని గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు సిమ్లో పెట్టుకొని మంచి ఈ విధంగా వేపుకొని ప్లేట్లో పెట్టేసుకోండి. ప్లేట్లో పెట్టేసుకున్న తర్వాత మనము అదే ఆయిల్లో తర్వాత ఒక 2 పాలకూర కట్టలను తీసుకొని 2 మినిట్స్ ఉడికించిన తర్వాత మిక్సీ గిన్నెలోకి వేసేసుకొని ఒక 5-6 పచ్చిమిర్చి, ఎల్లిపాయలు, జీడిపప్పు, మంచి గడ్డ పెరుగు, వాటర్, కొంచెం ఉప్పు వేసుకొని మిక్సీ పట్టుకొని పక్కకు పెట్టేసుకోండి. తర్వాత ఈ ఆలుగడ్డ మిశ్రమాన్ని మంచిగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకొని మళ్ళీ అదే కడాయిలో కొంచెం 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని నేను చూపించిన మసాలా దినుసులు అన్నీ వేసేసుకొని కరివేపాకు, మంచిగా ఉల్లిపాయ ఒక గడ్డ వేసేసుకొని మంచిగా పక్కన వేగనివ్వండి. తర్వాత పన్నీర్ తీసుకోండి. దాంట్లో చిల్లీ ఫ్లేక్స్ అండ్ కొత్తిమీర, కొంచెం ఉప్పు వేసుకొని మంచిగా కలిపేసుకొని ఇంతసేపు మనం ఆలుగడ్డ డొప్పలు ఉన్నాయి కదా, ఇందులోకి ఫిల్ చేసేసుకోండి. ఈ పన్నీర్ని మంచిగా ఈ పన్నీర్ని ఫిల్ చేసేసుకున్న తర్వాత అన్నిటిని ఫిల్ చేసుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత మంచిగా ఇది గోల్డెన్ కలర్లో అయిపోయింది ఉల్లిగడ్డ పోపు. తర్వాత మనం ఇంతసేపు పాలకూర మిక్సీ పట్టుకున్నాం కదా, దాన్ని వేసేసుకొని మంచిగా ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు, ధనియాల పొడి, గరం మసాలా, కారము అన్నిటిని 1 టేబుల్ స్పూన్ వేసేసుకొని ఉప్పు కూడా ఒక 1/2 టేబుల్ స్పూన్ వేసేసుకొని మంచిగా ఉడుకుతుంటే వీటిని మనం డిప్ చేసుకున్న ఆలు పన్నీర్ మిశ్రమాన్ని ఇందులోకి పెట్టేసుకున్న తర్వాత మనం మంచిగా వీటన్నిటిని వేగనివ్వండి. ఒక 1 మినిట్ వేగిన తర్వాత మిగిలిన పన్నీర్ ఉంటుంది కదా, దీని మీద వేసేసుకొని మూత పెట్టుకొని ఒక 5 to 6 మినిట్స్ సిమ్లో మాత్రమే ఉడికించుకోండి. దీన్ని మంచిగా ఈ విధంగా నూనె పైకి తేలిందంటే కర్రీ ఈజ్ రెడీ అండి. పూరి అండ్ చపాతీలోకి ఎంత బాగుంటుంది అంటే చాలా బాగుంటుంది, సూపర్గా ఉంటుంది. ట్రై ఇట్. చాలా చాలా మంచి చపాతీ చేసేసుకొని మంచిగా లోపల కూడా చాలా బాగా కుక్ అయింది. పన్నీర్, ఆలుగడ్డ, మసాలా అన్ని ఇంగ్రీడియంట్స్ ఒక్కసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. వావ్, సూపర్ ఉంది, చాలా బాగుంది. ట్రై ఇట్. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ మీ, హౌ ఇస్ ఇట్, కామెంట్.